ఇలాగ ఒక ఇంచు సైజులో ఉన్న అల్లంనైతే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలాగ నీట్‌గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లాన్ని దేనికైనా చాకుకి కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్‌గా కాల్చుకున్నట్టుగా చేసేయండి. ఇలా కొంచెం కాలిస్తే సరిపోతది. ఒక 1, 2 సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెడు సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని దాని రసం మింగుతా ఉన్నారనంటే మీకు దగ్గు, జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి. ఇంకొకటి జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుందనమాట. మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది. దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. దగ్గి కడుపు నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీ ఫ్లాస్క్లు ఉంటాయి కదా, ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటాము. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము. పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గలీజ్ వాసన వస్తూ ఉంటుంది. అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇలాగా జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి. మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది, పాడు కాకుండా. లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్న లవంగాలైనా వేసేసుకోండి. మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లంకి బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి నూనె అనమాట. ఇదైతే నేను న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియో పెట్టాను, చెక్ చేయండి. ఇలాగ కొబ్బరి నూనెని కొంచెం గరిటెలో తీసుకొని దాన్ని కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నాను. ఇక్కడ చూడండి, పచ్చకర్పూరం అనేది ఇలా చేత్తో నలిపినట్టు అంటే పౌడర్ లాగా వస్తుంది అనమాట. కొంచెం వేడైతే సరిపోతుంది, మరిగిపోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో పచ్చకర్పూరం అంతా మెల్ట్ అయిన తర్వాత చల్లగా చేసుకొని అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కాటన్ తీసుకొని మీకు మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఈ సీజన్లో వాతావరణం మారుతున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అన్నిటికీ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలామంది మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. సో మరొకసారి నేను వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఉండే వాళ్ళకి, వాతం నొప్పులు ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనమైతే ఎర్రగడ్డలు అనేవి కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా, అప్పుడప్పుడు బస్తాల్లాగా కూడా తెచ్చుకుంటూ ఉంటాము. అంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాము. అట్లా అయినా కానీ కొన్నిగా తెచ్చుకునే వాళ్ళైనా సరే వీటిని స్టోర్ చేసుకునేవి కొంచెం హోల్స్ ఉండేవి గాలి తగిలే వాటిల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ స్టోర్ చేసుకునే వాటిల్లో అడుగున ఇలాంటిది ఒక మనకి కూరగాయలకి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దనేసి ప్రతిదానికి కూడా ఇవే ఇస్తూ ఉన్నారు కదా, క్లాత్ బ్యాగ్స్. సో వీటిని కట్ చేసి ఒక మందంగా ఉండేదానిని కట్ చేసి ఒక లేయర్గా వేసుకోండి. ఎందుకంటే గడ్డలు ఎక్కడైనా ఒకటి కులిపోయినా కూడా మిగతా వాటికంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. లేదంటే కింద ఉండే వాటికి కారణము బుట్టంతా పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా జరగకుండా ఉండాలంటే ఇలాంటివి వేసుకుంటే అది పీల్ చేసుకుంటుంది అనమాట. అక్కడికక్కడికి అది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే అయితే ఇంకా ఈ టైంలో మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. సో మనకి నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాన పడుతూ ఉంటుంది కదా, వాన పడిన కొద్దీ ఈ నల్ల ఈగలు అనేవి ఇంట్లోకి రావడం ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంటి దగ్గర కొంచెం గడ్డి మొలిచినా కూడా ఈ ఈగలు అనేవి మరీ చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ మీద వాళ్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మీద వాళ్తూ ఉంటాయి. ఎక్కడ పట్టినా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కర్పూరము షాంపూ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మీరు కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాని మీద అంతా కూడా ఇలాగా తుడిచండి. అంటే మామూలుగా వాటర్ పోసి కడగాల్సిన పని లేదు. జస్ట్ దీంతో ఇలా చేయండి. అదే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఇలాగా ఫస్ట్ ఒకసారి ఈ వాటర్తో తుడిచి తర్వాత మళ్ళీ ఇంకొక నాప్కిన్తో తుడిచేయండి. ఎందుకంటే కొంచెము సోప్ లాగా వస్తుంది కాబట్టి. మిగతా ఇక్కడ చూడండి, ఈ బండ మీద ఇదంతా కూడా నైట్ పడుకునేటప్పుడు మీరు తుడిచిపెట్టుకొని టైల్స్ అంతా తుడుచుకోండి. మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. మంచి స్మెల్తో పాటు ఈగలు అనేవి వాలకుండా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇల్లు ఎక్కువ ప్రాబ్లం ఉంటే కనుక ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇంకో ఒక ప్యాకెట్ షాంపూ అంతా వేసేసి 4-5 కర్పూరం బిళ్ళలు వేసేసి మీరు ఇలాగా తుడిచండి. ఇల్లు అంతా కూడా నీట్గా తుడుచుకున్నారనంటే ఇంట్లో కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి అనమాట. ఈ స్మెల్కి మనకి మంచి ఫ్రెష్ ఫీల్ ఉండడమే కాదు, ఈగలు కూడా రాకుండా ఉంటాయి. పిల్లలు కూడా కింద తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికీ నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పెట్టుకునే ఐటమ్స్ అన్నిటిని కూడా టీపాయ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒకసారి ఈ వాటర్తో తుడుచుకున్నారనంటే ఎక్కడ ఏదైనా ఫుడ్ ఐటమ్ పొరపాటున పడినా కూడా ఈగలు అనేవి అంత ఈజీగా రాకుండా ఉంటాయి అనమాట. సో ఇలాగా మొత్తం మనం కొంచెం కేర్ తీసుకున్నామనంటే ఈగలు రాకుండా చూసుకోవచ్చు. వీటికి ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇలాగా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దేవుళ్ళ కోసం అయితే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పువ్వులు కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవి ఒక వారంకి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, రోజుకి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఏంటంటే వీళ్ళు పువ్వులు ఎక్కువ నిల్వ ఉండడం కోసం ఎక్కువగా వాటర్ చల్లుతూ ఉంటారు. ఆ వాటర్ చల్లడం వల్ల ఏంటంటే ఈ పువ్వులకి రెక్కలు అక్కడక్కడ కుళ్ళిపోయినట్టు అవ్వడం అలా జరుగుతూ ఉంటాయి. మనకి వీళ్ళు క్లాత్ బ్యాగ్లో ఇస్తారు కదా, సో అవి ఏంటంటే క్లాత్ బ్యాగ్లో మనం అట్లే తెచ్చుకొని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇంకా ఎక్కువ ఇది అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా కాకుండా మీరు పువ్వులు తెచ్చుకోగానే అంటే ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇలాగా ఆకుల పువ్వులు ఇవన్నీ కూడా రాలిపోయినట్టు ఉండేసి ఈ కుళ్ళిపోయి ఉంటాయన్నమాట. తడి ఎక్కువ ఉండడం వల్ల కుళ్ళినట్టు అవుతాయి. ఆ కుళ్ళు అంతా కూడా మా మిగతా వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒకదాని నుంచి ఒకటి అంటుకొని
ఇంకా ఎక్కువ పాడైపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఇంటికి తెచ్చుకోగానే ఇలాగా మంచిగా ఫ్రెష్గా ఉన్న పువ్వులన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి. వాటికి అడుగున ఏమన్నా ఆకులు కాడలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కొంచెం తుంచేసినట్టుగా మొత్తం నీట్గా ఫ్లవర్స్ వరకు వేసేసుకోండి. అవి కవర్లో ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఫ్రెష్గా ఉండడంతో పాటు రెక్కలు రాలకుండా ఉంటాయి, పువ్వులు కుళ్ళిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి. ఎన్ని రోజులు పువ్వులు పెట్టుకున్నా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇలాగా రాలిపోయిన రెక్కలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే కనుక మీరు తులసికొమ్మ దగ్గర అట్లా ముగ్గు వేసుకుంటారు కదా, ఆ ముగ్గులో వేసుకున్నా కూడా సరిపోతాయి. ఇక్కడ నేను చూపించే విధంగా చేయండి. కొంచెం బియ్యం చల్లేసి, అంటే మరీ ఎక్కువగా పువ్వులు తెచ్చుకున్నప్పుడు అయితే మనకి ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాం కదా, సో ఇట్లా కొంచెం బియ్యం వేసేసి ఇలా గాలి ఉండేలాగా కవర్ని మీరు ముడేసి స్టోర్ చేసేసుకోండి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. మనము నిమ్మకాయలు అయితే దేనికో దానికి వాడుతూ ఉంటాం కదా, ఏదైనా పులిహోర చేసుకున్నా లేదంటే నిమ్మకాయ నీళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా రోజు పిండుకుంటూ ఉంటారు కదా, సో ఇలాంటి తొక్కలు అయితే వస్తూ ఉంటాయి. ఈ తొక్కల్ని కూడా మీరు మంచిగా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా కట్ చేసిన నిమ్మకాయల మీద కొంచెం బేకింగ్ సోడా వేయండి. ఇవేంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఏవైనా ఐటమ్స్ పెట్టినప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం గలీ స్మెల్ వస్తూ ఉంటుంది, లేదంటే దాంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఆ స్మెల్ అంతా కూడా మిగతా ఐటమ్స్కి పడతా ఉంటుంది అనమాట. మనము మల్లె పువ్వులు పెట్టి చూడండి ఒకసారి, అది పెట్టినాక తర్వాత ఆ స్మెల్ అంతా మిగతా ఐటమ్స్ ఏ ఉన్నా కూడా వాటన్నిటికీ ఆ మల్లెపూల స్మెల్ పడుతుంది. ఇట్లా మల్లెపూలనే కాదు, ఏ పెట్టినా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది ఉంటా ఉంటుంది కదా, ఆ స్మెల్ అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. ఒకరోజు పెట్టేసి నెక్స్ట్ డే తీసేసి పడేసేయండి. మీకు ఇవి ఎలాగో పడేసేవే కాబట్టి కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఇలాగా పెట్టేసుకోండి. మీకు ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉంటుంది. ఆ స్మెల్ అంతా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ తీసి పడేసేయండి. అలాగే కాకుండా మనం నిమ్మకాయలు కొంచెం ఎక్కువగా తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ సీజన్లో అయితే మనకి నిమ్మకాయలు తొందరగా పాడవుతాయి అనమాట. కొంచెం తడి ఎక్కువ ఉండడం వల్ల తొందరగా పాడవుతాయి. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయలని స్టోర్ చేసుకునే ముందు కొద్దిగా మనం వంటకి వాడే నూనెని ఒక డ్రాప్స్గా వేసేసి అరిచేతిలో వేసుకొని నిమ్మకాయలన్నిటికీ ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. మీరు వాటిని నూనెలో బోర్లించాల్సిన అవసరం లేదు, చేతికి వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసి తర్వాత మీరు కవర్లో అయితే కవర్లో, బాక్స్లో అయితే బాక్స్లో ఎక్కడ స్టోర్ చేసుకున్నా కూడా దీనికి వాటర్ అంటుకోదు కాబట్టి ఇక అసలు కుళ్ళిపోయే ఛాన్సెసే ఉండవు అనమాట. మీకు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బనానాలు. ఇవి మనము గెల తెచ్చుకునేప్పుడు మాగినవి మరీ ఇట్లా అయిపోయినాయి, నల్లగా అయిపోయినాయి అని తెచ్చుకునేప్పుడు చూడడానికి బాగానే ఉన్నా ఒకరోజు ఇంట్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కల్లా కూడా ఎక్కువగా మాగిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి. అవి అంత తినడానికి పిల్లలైతే ఇష్టపడరు. అట్లనే కాకుండా కాడ దగ్గర కూడా ఊడిపోతానట్టు అయిపోతూ ఉంటాయి అనమాట. అట్లా కాడ నుంచి ఊడొచ్చేసాయంటే ఈగలు వాలడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో బనానాలు తొందరగా మాగకుండా ఉండాలంటే మీరు మార్కెట్ నుంచి తేగానే ఫస్ట్ ఇలాగా పైన కాడకైతే ఒక టిష్యూ పేపర్ పెట్టేసి రబ్బర్ వేసేయండి. ఎక్కువగా మాగిపోవన్నమాట. మనం తెచ్చుకున్నవి కొంచెం లేట్గా మాగుతాయి. సో ఈలోపు మనం తినేస్తాము కాబట్టి వీటితో ప్రాబ్లం ఉండదు. ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్లె పువ్వులు, జాజి పువ్వులు ఇండ్లలో పూసే వాళ్ళకైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. లేదంటే కనుక మనము శుక్రవారం అమ్మవార్లకు వేయడానికి, దేవుడి ఫోటోలకు వేయడానికి రెగ్యులర్గా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో పువ్వులు స్టోర్ చేసుకోవడము అంటే ఏదైనా పండుగలు వస్తున్నాయనంటే ముందే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము, ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ కావాలనుకున్నప్పుడు. సో మనకి అవి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండాలి. మనం 2-3 రోజుల తర్వాత వాడుకున్నా కూడా అవి తెల్లగా మంచిగా ఇలా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బాక్స్లో పెట్టుకోండి, కవర్లో కాకుండా అడుగున టిష్యూ వేసి పెట్టండి. మీకు ఎన్ని రోజులు కావాలన్నా కూడా అన్ని రోజులు పువ్వులు మంచిగా తెల్లగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ టిప్ నేను చాలా నెలల క్రితం షేర్ చేశాను. దీనికైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది చెప్పారు నాకు దోశ పిండిలో ఇలాగా పెట్టడం వల్ల మాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందని కామెంట్స్ వచ్చాయి. అలాగే నాకు పర్సనల్గా కూడా బయట ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఇది టిప్ చాలా బాగుందనేసి. మీకు దోశలు ఎక్కువ పుల్లగా అవ్వకుండా ఎన్ని రోజులు పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 4-5 రోజులకి పిండి అంతా పుల్లగా అయిపోతుంది అనమాట. మనము ఇక్కడ ఎక్కువగా వేసి పెట్టుకుంటాం, గ్రైండర్ ఆడిచ్చి పెట్టుకుంటాం కదా. సో అట్లా పిండి పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనము పిండి కొంచెం ఫస్ట్ రోజు మనకి బయట పెట్టేసుకుంటాం నైట్, తర్వాత రోజుకి కావాల్సినంత వాడుకునే దానికి పక్కకు తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టే టైంలో ఇలాగా మంచిది ఒక తమలపాకుని నీట్గా కడిగేసుకొని పిండి పైన ఇలాగా పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే తమలపాకు ఉండడం వల్ల ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది పులుపు రాకుండా ఉంటుంది అనమాట. మనం వాడుకునే కొద్దీ ఆ ఆకుని తీసి మళ్ళీ పిండి తీసుకున్న తర్వాత అదే ఆకుని మళ్ళీ పిండి పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎన్ని రోజులున్నా కూడా మనకు దోశలు అనేవి పుల్లగా ఉండకుండా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఏదన్నా ఇలాగా వేసేటప్పుడు జల్లెడ పెడితే మొత్తం జారిపోతూ ఉంటుంది అనమాట. ఏదైనా ఐటమ్స్ బరువుగా పడినవి ఉన్నా కూడా జారిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం వడగట్టేటప్పుడు జల్లెడ జారిపోకుండా ఉండాలంటే ఇలాగా ఒక స్పూన్ పెట్టేసుకోండి. మీరు ఇలా స్పూన్ పెట్టేసి మీరు ఎంతసేపు వడగట్టుకున్నా కూడా అది అనేది జారిపోకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్లు అంటే దాదాపు గ్లాసులు అన్నీ కూడా పగిలిపోతూనే ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉండడమా లేదంటే ఒడిలో పెట్టుకొని కూర్చొని మర్చిపోయి లేవడము ఇలాంటివి చాలా టైమ్స్ గ్లాస్ వేయించుకొచ్చిన నెక్స్ట్ డేనే పగిలిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు కీస్ అలాంటివి ఉండి ఎడ్జెస్ అనేవి నొక్కున్నట్టు అయ్యి గ్లాస్ కొంచెం చిత్తుగా అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే క్రాక్ రావడం కాకుండా ఎడ్జెస్ అనేవి నొజ్జుగా అయిపోతాయి. అవి ఏంటంటే తగులుతూ ఉంటాయి, చేతికి కుచ్చుకున్నట్టు అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా నెయిల్ పాలిష్ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దాన్ని వేసేయండి.
ఆలుగడ్డల్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు నీట్గా ఉండేలాగా తెచ్చుకుంటాం, మోజులు ఏవి లేకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకుంటాం. కానీ మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోగానే వాటికైతే మోజులు వచ్చేస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే అవి కూడా మోజులు వస్తూ ఉంటాయి. కానీ అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట ఆలుగడ్డల్ని. ఇలాగ మనం బయట పెట్టుకున్న ఎక్కడ పెట్టినా కూడా మోజులు రాకుండా మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఆలుగడ్డలు అంటే కనుక వాటితో పాటు వెల్లుల్లిని స్టోర్ చేసుకోండి. వెల్లుల్లి ఎలాగ బయట పెట్టుకుంటాం కాబట్టి ఆలుగడ్డల్ని వెల్లుల్లిని ఒకే దగ్గర ప్లేట్ అని మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా పాడుగాకుండా ఉంటాయి. కిచెన్లో సింక్ రోజు రోజు కడుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ డర్టీగా అవుతానే ఉంటుంది. ఎందుకంటే మనం గిన్నెలు వేస్తూ ఉంటాం, రోజు తినేవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ అదంతా పడి జిడ్డుగా అవుతూ ఉంటుంది. కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు లోపల పైపులన్నీ కూడా వాటర్ ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటుంది. ఊరికే సింక్లో నీళ్ళు పోకుండా ఉండే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ వన్స్ అన్నా నీట్గా క్లీన్ చేసుకుంటా ఉండండి. ఫస్ట్ అయితే డిష్ వాషర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని పసుపుని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి ఇదంతా కూడా మంచిగా సింక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి. దీనివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడంతో పాటు మనం హాట్ వాటర్ వేడి చేసుకున్న నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఈ హాట్ వాటర్ వల్ల పైపులో ఏదైనా బ్లాక్ అయిపోయినా కూడా ఆ వేడికి లోపల పైపులంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాదు. కొబ్బరిని కలర్ రాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండుతాయి అనమాట. ఫస్ట్ అయితే వాటిలో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదాంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేసామంటే వస్తుంది. ఒకవేళ రాలేదంటే కనుక ఇలా ముందు ఒకసారి రౌండ్గా చాక్తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండేదానితో లైట్గా ఇలా కొట్టాలన్నమాట. ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి, నీట్గా ఎండిపోతాయి. ఎగ్స్ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి చేసి చూడండి. మీకైతే పని చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎగ్స్ అప్పుడప్పుడు మనము ఇలా పైన లేయర్ తీసేసినప్పుడు బాయిల్డ్ ఎగ్కి అంటుకుపోయి వస్తూ ఉంటుంది. చాలా వరకు ఎగ్ లాస్ అయ్యేది కూడా ఉంటుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఎటువైపు అయినా కొంచెం పగలగొట్టేసి తర్వాత స్పూన్తో ఇలా తీసారంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. మార్నింగ్ టైంలో హడావిడిగా పనులు చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట. 1-2 ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే పర్వాలేదు, కానీ కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ అయితే ఎక్కువ వస్తుంటాయి. కళ్ళు తెరచలేము, చాలా మంటగా నొప్పిగా ఉంటాయి. ఇంకోటి వాటర్ కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేస్తూ ఉండండి. ఇలా చాక్ని అప్పుడప్పుడు వాటర్లో ముంచి తీస్తూ ఉండండి. ఈ ఘాట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ మనం ఎక్కువ కట్ చేసుకున్నా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు వాటిని బయట పెడితే డ్రై అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా గలీజ్ స్మెల్ వస్తుంది అనమాట. అలా అవ్వకుండా మంచిగా మనం బయటనే స్టోర్ చేసుకోవాలంటే ఇలాగ ఉన్న ఆనియన్స్ పైన కొంచెం మనం వంటలో వాడే నూనె ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసి పెట్టండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. బయట పెట్టినా కూడా మంచి ఫ్రెష్గా ఉంటాయి. మీకు అసలు ఆనియన్ బ్యాడ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది అనమాట. ఇలాంటి బిర్యానీ డబ్బాలు అయితే అందరి ఇళ్ళలో దాదాపుగా ఉంటానే ఉంటాయి కదా. సో ఈ ప్లాస్టిక్ డబ్బాలను అయితే మనం చాలా బాగా రీయూజ్ చేసేసుకోవచ్చు. మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలాగా నేనైతే ఒక 2 పీసెస్ని కట్ చేశాను. మీరు వీడియోలో చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటితో మనమైతే జ్యువెలరీ ఆర్గనైజర్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వాటికి చిన్న హోల్స్ పెట్టేశాను. చూసారా, మనము కమ్మలు అయితే దాదాపు అందరూ కూడా మ్యాచింగ్ కోసము ఇలాగా 1 గ్రామ్ గోల్డ్వి, రోల్డ్ గోల్డ్వి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఇలాగా మ్యాచింగ్ కోసము. అలాంటి వాళ్ళకి ఇవి పూసలు విరిగిపోకుండా, స్టోన్స్ రాలిపోకుండా నీట్గా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని అలాగే దానితో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసేసి ఇవి 2 బాగా కలిసేలాగా ఒకసారి ఇలాగా మంచిగా కలిపేసుకోండి. ఏంటంటే మోచేతుల దగ్గర, మోకాల దగ్గర, గిరకల దగ్గర చాలా మందికి నల్లగా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే మరీ హార్డ్గా అయిపోయి చిన్న చిన్న కురుపుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. అంత గలీజ్గా అయిపోద్ది అనమాట. పిల్లలకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళలో ఇంకా వచ్చేటప్పటికి అది ఇంకా బాగా ముదిరిపోయినట్టుగా అయిపోద్ది అనమాట. అలా అదంతా నీట్గా పోయి మంచిగా స్కిన్ సాఫ్ట్గా, స్మూత్గా, వైట్గా రావాలంటే ఇలాగా తయారు చేసుకున్న దాన్ని అప్లై చేసేసి వాష్ చేసుకోండి. మంచి తెల్లగా వస్తుంది. ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె అంటే 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనము ఎంత బాగా కలిపితే ఇది అంత మంచిగా జెల్లీ లాగా ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ లైవ్లో చూడండి మీరు, నేను కలుపుతూ ఉన్నప్పటికీ ఎలాగ ఫామ్ అవుతుందో మంచిగా జెల్లీగా కనబడుతుంది. దీన్ని మీరు ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు, బయటనే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది, హెయిర్ కండిషనర్ లాగా ఒకటి యూజ్ అవుతుంది. ఇంకోటి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా కెమికల్స్ వాడకుండా, జుట్టు పాడవకుండా మంచిగా ఇలాగా చేసుకున్నారు అంటే మీకు 2 రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. మనకి కండిషనర్స్ కూడా మనం బయట కొనే పని లేకుండా ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఒకసారి పెట్టుకున్నామంటే సరిపోతుంది. పిల్లలకి ఇలాగా చాక్లెట్స్, జెమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవి మామూలుగా ప్యాకెట్స్ కాకుండా జిప్లా కవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి మాత్రం అస్సలు పడేయకండి. చాక్లెట్స్ అయిపోయాయి కదా అని అస్సలు పడేయకండి. ఇవి రెగ్యులర్గా తీసుకోకపోయినా ఏదో బర్త్డే పార్టీలో దానికో దీనికో గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా. సో పిల్లలు తినేయడం అయిపోయాక మాత్రం వీటిని మంచిగా నీట్గా మీరు స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మనం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే
డబ్బాలన్నీ ఎక్కువైపోతాయి, ఇంట్లో మనకి స్పేస్ అనేది సరిపోకుండా ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే ఎంత స్పేస్ కావాలి. అదే ఇలాంటి ప్యాకెట్స్లో వేసుకున్నాము అంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది. ఒక చిన్న షెల్ఫ్లోనే మనం ఈ ప్యాకెట్లన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాంటి వాటిలలో వేసి పెట్టుకున్నామనంటే చూడండి, ఇక్కడ మనము నేనైతే జీడిపప్పు అనేది క్లిప్ పెట్టి పెట్టాను, కానీ క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట, చిన్న సన్న పురుగు వచ్చేసింది. సో ఇట్లా రాకుండా ఉండడానికి కూడా ఈ జిప్ లాక్ కవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నేను వాటిలో వేసి పెట్టినవి ఏవి కూడా నీట్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఇది బయట ఇట్లా పెట్టిన క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట. అందుకోసం ఇలాంటివి అయితే మనకి చీమలు కూడా ఎక్కువగా హోల్స్ చేసే అవకాశం ఉండదు. ఈ కవర్స్ని నేను చాలా రోజులుగా యూజ్ చేస్తూ ఉన్నాను. అయితే పిజ్జాలో వస్తూ ఉంటుంది కదా, సో ఈ హోల్డర్ని అయితే మామూలుగా పిజ్జా తినే తర్వాత అందరు పడేస్తూ ఉంటారు. ఇదైతే చాలా అంటే చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్తాను నేనైతే దీన్ని. సో ఇలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని మీకైతే కొన్ని ఐడియాస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికైతే డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే అంటించేసాను. దీన్ని మీరు కిచెన్లో, డైనింగ్లో, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, కబోర్డ్స్లో, బీర్వాలో, డోర్కి బ్యాక్ సైడ్ చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే టైలు ఇలాగ బెల్ట్లు అన్నీ ఉంటాయి, ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని కుప్పలాగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా నీట్గా పెట్టుకోవచ్చు. ఇది కేబుల్స్ అయితే మనము ఇలా వేలాడేస్తూ ఉంటాం కదా, సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇలాగ బరువుగా ఉండే లావుగా ఉండే కేబుల్ అయితే కనుక అక్కడ కట్ అవుతుంది అనమాట. ఇలా వేలాడి కట్ అయిపోతుంది. అలా అవ్వకుండా కేబుల్స్ నీట్గా ఉండాలన్నా, చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోకుండా ఉండాలన్నా కూడా మంచిగా ఒకటి స్విచ్ బోర్డ్ పైన ఒకటి ఇలా తగిలించుకున్నారంటే దానికి వేలాడేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ మనము జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చైన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఉండే కీస్ ఉంటాయి, వాటిని మనం బీరువాలో కానీ మెల్ల కబోర్డ్లో కానీ పెడతా ఉంటాము. అలాగా కూడా ఇవి మంచిగా సేఫ్గా కీస్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. వుడ్ స్పూన్స్ వాడే వాళ్ళు ఉంటారు. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడినప్పుడు ఏంటంటే మనం నార్మల్ స్టీల్ గరిటెలు పెట్టుకుంటే గీతలు పడతాయని వుడ్ స్పూన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సో ఇవేంటంటే అప్పుడప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట, పైన లేయర్ అంతా గరుకుగా అయిపోతుంది. అలా గరుకుగా ఉన్నప్పుడు కూడా మనం అలాగే వంటలు చేసుకున్నామంటే ఆ పైన ఉండేదంతా కర్రీస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అస్సలు వాడకూడదు. అప్పుడప్పుడు ఇలాగా వీటికి ఆయిల్ మసాజ్ చేసినట్టుగా చేస్తూ ఉంటే నీట్గా ఉంటాయి. ఇవి మనం రెగ్యులర్గా వాడేవైతే ఇలాగా మసాజ్ చేసి పక్కన పెట్టుకోండి. లేదు అంటే కనుక ఎప్పుడో ఒకసారి కానీ వీటి అవసరం రాదనుకున్నప్పుడు ఇలాగా ప్యాకెట్లో పెట్టేసుకోండి. మీరు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా ఇది మంచిగా నీట్గా ఇలాగా ఆయిల్తో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చాకులు, ఇవి ఏంటంటే రస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి మనం డైలీ వాడడం కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడేటివి పెద్ద చాకులు ఇలా ఉంటాయి కదా, అవి కూడా రస్ట్ రాకుండా నీట్గా ఉండాలంటే ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్తో ఇలా ప్యాకెట్ పడేసే ముందు ఒకసారి చాకులను మంచిగా ఇలా చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవి ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే కూడా మనకి చాకులతో ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు సడన్గా తగలడం, కోసుకుపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి. ఆ రస్ట్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట. ఆయిల్లోనే ఉంటుంది కాబట్టి అసలు రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలాగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని నీట్గా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయని అయితే ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే వేడి పెనం మీద పెట్టి ఇలాగా కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. పెనం ముందు వేడి చేసుకున్న తర్వాత మీరు ఉల్లిపాయ పెట్టుకున్న పర్వాలేదు, లేదంటే ఆన్ చేసుకొని కాసేపు ఇలాగా వెయిట్ చేశారంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే ఉల్లిపాయలు ఇలాగా హీట్ అవుతాయి అనమాట. మరి బాగా మాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలాగా కొంచెం హీట్ అయ్యి మనకి అది వేడి తగులుతూ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత విక్స్ ఉంటుంది కదా, విక్స్ని తీసుకొని ఈ ఆనియన్ పైన ఇలాగ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆనియన్ అనేది హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం విక్స్ అప్లై చేయగానే అది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది అనమాట. ఇది దేనికోసం అని అంటే ఇంకా ఈ టైంలో పిల్లలకి ఎక్కువగా జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. జలుబు అయిందంటే చెవు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇలాగా లేదంటే వాళ్ళు తలస్నానం చేసినప్పుడు చెవులోకి వాటర్ పోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలా చెవు నొప్పి వచ్చినప్పుడు ఇలా చేయండి. చాలా మంది బాత్రూమ్లలో టూత్ బ్రష్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా టూత్ బ్రష్లు బాత్రూంలో పెట్టడం వల్ల చాలా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా అంతా కూడా దానికి పట్టేసి ఉంటుంది. మార్నింగ్ లేవగానే డైరెక్ట్ వెళ్ళడం, దాని మీద పేస్ట్ పెట్టుకోవడము, తోమేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎంత బ్యాక్టీరియా మీ నోట్లోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడా బాత్రూమ్లలో బ్రష్లు ఎప్పుడు కూడా అలా పెట్టకూడదు. ఒకవేళ మీకు బయట పెట్టుకునే సోర్స్ లేనప్పుడు బయట ఏదైనా గోడకి హ్యాంగ్ చేసుకునేలాగా చూడండి, కానీ కంప్లీట్గా బాత్రూంలో అయితే పెట్టొద్దు అనమాట. సో ఇలా మనం ఏంటంటే బ్రష్లన్నీ పాడైపోయాయంటే బ్రష్లన్నీ కూడా వెజల్స్ అన్ని కూడా వెడల్పుగా అయిపోయాయి, ఊడిపోతున్నాయి అనుకున్నప్పుడు తీసుకొస్తాయి మార్చుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉంటారు కదా, సో ఇప్పటి నుంచి అన్నా కూడా ఈ అలవాటు చేసుకోండి. ఎందుకంటే 10 డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ మీకు వీలైతే ఇలా వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటిలో బ్రష్లను ఇలాగా ముంచేసేయండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. నేను ఇక్కడ బాగా హాట్ వాటర్ తీసుకున్నానని ఒక 10 సెకండ్స్ ఉన్నిచ్చేసి తీసాను అనమాట. ఇంత హాట్ వాటర్ అవసరం లేదు, యాక్చువల్గా కొంచెం ఎక్కువగా మరిగిపోయాయి అనమాట. ఈ సాల్ట్ వాటర్లో ఇలా బ్రష్లను పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం పోతుందన్నమాట. మనకి మామూలుగా బ్రష్లన్నీ కూడా ఎప్పుడు నీట్గా ఉండాలి, మన పళ్ళు హెల్తీగా ఉండాలి, పిల్లలకి ఎటువంటి టీత్ సమస్యలు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ఇలాగా వాడేసిన నిమ్మకాయలు కానీ లేదంటే నిమ్మకాయలలో జ్యూస్ ఉంటే కొంచెం ఇలాగా పిండేస్తున్నాను. ఒకటి వాడింది. తర్వాత పసుపు కొంచెము అలాగే సాల్ట్ కొంచెం వేసేసుకొని దాంట్లోకి కొంచెము డిష్ వాషర్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మంచిగా నిమ్మకాయలను అయితే ఇలాగ బాగా పిసికేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని అయితే బాటిల్లోకి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఇది మంచిగా నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకైతే ఇంట్లోనే డిష్ వాషర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మనకి నాన్ వెజ్ చేసుకునే టైంలో ఎక్కువగా అన్ని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, కొంచెం నీచు వాసన వస్తుంది. చేపలు లాంటివి చేస్తే ఇంకా గలీజ్ స్మెల్ వస్తుంది కదా, అలాంటి టైంలో ఇంకా గిన్నెలో ఎక్కువగా
షైనీగా ఉండడం లేదు, బాగా మురికిగా అట్లా అంటే నల్లగా కనిపిస్తున్నాయి, బాగా తెల్లగా రావడం లేదనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగా లిక్విడ్తో చేసుకున్నారు అంటే చాలా మంచిగా తెల్లగా వస్తాయి గిన్నెలు. దాంతోపాటు మంచి వాసనతో కూడా ఉంటాయి, హైజీన్గా కూడా ఉంటాయన్నమాట. సో ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేస్తానండి. అంటే వీక్లీ వన్స్ ఇలాగా కడుగుతూ ఉండండి, లిక్విడ్తో మంచిగా ఉంటాయి. గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి, దాంట్లోకి కొంచెము టూత్ పేస్ట్ని, అంటే మనం రెగ్యులర్గా బ్రష్ చేసుకున్నప్పుడు ఎంత టూత్ పేస్ట్ యూజ్ చేస్తామో అంత టూత్ పేస్ట్ని కొంచెం ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాని వేసాను, అలాగే కొంచెము నిమ్మరసంని పిండాను. ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. ఇలాగా వేసుకునేవి అన్నీ కూడా ఒకేసారి ఇలాగా కలిపేసుకోండి. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు వీక్లీ వన్స్ ట్రై చేయండి. చాలా మందికి ఏంటంటే గారెపళ్ళు ఉంటాయి కదా, అవి ఫేస్ అంతా నీట్గా మంచిగా ఉన్నా కూడా పళ్ళు నవ్వినప్పుడు అసహ్యంగా ఉంటాయని చాలా మంది పళ్ళని క్లోజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ముందు పళ్ళకే ఎక్కువ గార కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు, చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది, చిగుళ్ళలో వాపు వస్తుంది, పళ్ళు నొప్పి వస్తున్నాయి, ఏమైనా తింటుంటే చాలా పళ్ళు జివ్వుమంటున్నాయి అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ ఇలాగా ట్రై చేయండి. మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక కనీసం డే బై డే అన్న ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగ తీసుకొని బ్రష్ చేసుకోవాలన్నమాట. దీనిని మనము బ్రష్ చేసుకోవాలి. అలాంటప్పుడు నోటిలో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. చిగుళ్ళ నుంచి రక్తం రావడము, బ్యాడ్ స్మెల్ రావడం, వాయడం, చిగుళ్ళు వాయడం లాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాంటి స్క్రబ్బర్స్తో కొంచెం మనకి టైల్స్ క్లీన్ చేయడం, వాష్ బేసిన్, బాత్రూమ్ క్లీన్ చేయడము ఇలాంటివి చాలా సింపుల్గా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి టైల్స్ పడిన మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. సో మనం ఏదైనా లిక్విడ్ వేసేసుకొని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాము. అట్లా చేతులు నొప్పి రాకుండా, ఇంకొకటి మనకి చేతులకి కెమికల్ అంటుకుంటే కొంతమందికి పడదు కదా, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ పైన పార్ట్ కట్ చేసుకొని నేనైతే హాట్ గ్లూ వేసాను. మీ దగ్గర ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ పైన వేసుకోండి, చాలా ఈజీగా అంటుకుంటుంది. మీరు వేసాక దాన్ని ప్రెస్ చేసినట్టు చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైన దాంట్లో బాటిల్ మూత ఓపెన్ చేసేసి మీరు లిక్విడ్గా వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు, ఇంకా ఏ సోప్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు క్లీన్ చేసుకునే ఏ లిక్విడ్ అయినా సరే వేసేసుకొని ఇలాగా పట్టుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే చేయి నొప్పి రాదు, చేతికి ఎటువంటి కెమికల్ అంటుకోదు. ఇంకొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ స్క్రబ్బర్తో రుద్దేదానికన్నా ఇలా పని చాలా తొందరగా చేసుకోగలుగుతాము. ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలాంటి పాత టవల్స్ కానీ, పాత లుంగీలు కానీ, లేదంటే మన నైటీలు అయితే చాలా ఎక్కువగా పాతగా అయిపోతూ ఉంటాయి కదా, సో పాత నైటీలు ఇవి ఏవైనా సరే పాత క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, సో వీటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాస్ కూడా చెప్పాను మన ఛానల్లో, వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు వీటి రీయూజెస్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ చినిగిపోయింది, చీకు పట్టేలాగా ఉందనేసి. సో ఈ పిల్లో కవర్కి పట్టేలాగా నేను ఈ ఫోల్డింగ్స్ పెట్టాను అనమాట. ఇక్కడ నేను పిల్లో కవర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా కుట్టే పని లేకుండా, మళ్ళీ సూది దారంతో పని లేకుండా జస్ట్ మనం ఈజీగా పని చేసుకునేలాగా పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఈ పిల్లో కవర్ సైజ్కి ఇప్పుడు ఈ టవల్ని ఒక నైటీని నేనైతే పెట్టాలనుకున్నాను. సో ఇట్లా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని రివర్స్ చేయడం, అట్లా ఇట్లా తిప్పడం ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలాగా మీరు చూసి పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎటువంటి కుట్ట అవసరం లేదనమాట. దీన్ని డైరెక్ట్ యూస్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి బేబీ బెడ్స్ వాడుతూ ఉంటారు కదా, సో ఇవి కాటన్ అయితే వాళ్ళకి మంచిగా చల్లగా ఉంటుంది, వేడి రాకుండా, హీట్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. బయట కొన్నవైతే ఫోమ్తో అట్లా ఉంటాయి కదా, హీట్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఇలాగ కాటన్ వాటితో చేసుకుంటే బెటర్. అంతేకాకుండా మనకి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి ఉంటాము. సో అలాంటి దగ్గర ఇది వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీరు ఒక మధ్యలో ఒక కుట్టు వేసుకోవచ్చు. కుట్టు లేకుండా ఉండడం కోసం నేను చూపెడుతున్నాను పిల్లో కవర్లు వేసి. ఎందుకంటే మనం వాష్ చేసే టైంలో మనకి బరువు అనిపించదు అనమాట. మనకి కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము, గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాము, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపును అయితే వేస్తున్నాను. దాంట్లోనే కొంచెము పాలను వేస్తున్నాను. పచ్చి పాలైనా పర్వాలేదు, లేదంటే కాగబెట్టిన పాలైనా పర్వాలేదు, కాదు చల్లార్చి ఉండాలి. తర్వాత ఈ రెండింటిని ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా దీంట్లోకి నేను కొద్దిగా అంటే కొంచెము షాంపూ వేసాను. మీరు షాంపూ ఇష్టం లేకపోతే హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మామూలుగా నార్మల్గా ఏదో చేసామన్నట్టు కాకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దేనికోసం అంటే మనం ఎండకి బయటికి వెళ్ళినప్పుడు చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, బాగా నల్లగా అయిపోయింది, అచ్చులు పడేలాగా, అంటే డ్రెస్ అచ్చులు, గాజులు వేసుకుంటే గాజులు అచ్చులు, కింద చెప్పులు అచ్చులు పడినాయి అనుకునే టైంలో చేతులకి కాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను నేను. ఇవి ఇలాగా మంచిగా అప్లై చేసేసుకోండి. షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. అప్లై చేసేసి ఒక 5 minutes అలాగే వదిలేసి ఆ తర్వాత దీన్ని బాగా స్క్రబ్ చేసినట్టుగా ఇలాగా రుద్దేసి ఆ తర్వాత మీరు చల్లనీళ్ళతో వాష్ చేసేసుకోండి. ఇది చాలా వరకు మనకి ట్యాన్ అంతా కూడా తగ్గిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఫస్ట్ వాష్లోనే ట్యాన్ తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒక 2-3 సార్లుగా అలాగా చేసేయండి. మీకు మళ్ళీ నార్మల్గా ఈ స్కిన్ ఆ స్కిన్ కలిసిపోయి కనిపిస్తుంది అనమాట. అచ్చులు పడినవన్నీ కూడా పోతాయి. అంటే బాటిల్స్, అంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసే బాటిల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని వాడుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాము. ఇది ఏదైనా మంచిగా క్వాలిటీతో ఉన్న బాటిల్ అనిపిస్తే కనుక మీరు ఇలాగ యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇది షర్బత్ బాటిల్ అనమాట, క్వాలిటీ మంచిగా స్మూత్గా ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను ఇక్కడ పైన పార్ట్ కట్ చేస్తూ ఉన్నాను. కొంచెం చాకుని హీట్ చేసి కట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్లాస్టిక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే హీట్ పెట్టి కట్ చేస్తే ఏమైందంటే ఆ ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి అనమాట. షార్ప్గా లేకుండా మనకి చేతులు కోసుకోకుండా స్మూత్ అవుతాయి. అందుకు నేను ఎప్పుడు కూడా హీట్ చేసి కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మాత్రము కొంచెము ఎడ్జ్
అంటించే ఉన్నాను అనమాట. అంటే పూర్తిగా కట్ చేయకుండా ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ బాటిల్ ఎందుకు కట్ చేశాను. ఇక్కడైతే కవర్లన్నీ కూడా గందరగోళంగా అయిపోయాయి. ఇవి కూరగాయలకు వచ్చిన కవర్లని పడేయకుండా వాటిలో ఎత్తి పెడతాం కదా, ఎందుకంటే మళ్ళీ చెత్త వేసుకునే దానికో లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కూరగాయలకి సపరేట్గా చేసుకుంటాం కదా, దేనికి అది పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ మనము ఎత్తి పెట్టేసుకుంటాం మళ్ళీ అవసరం వస్తాయని. కానీ చూస్తే ఎంత మెస్సీగా అయిపోయింది చూడండి, గలీజ్గా ఉంది కదా చూసేదానికి. అందుకోసం నేనైతే దీన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసి హ్యాంగ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇన్ని కవర్లు పెట్టినా కూడా దీంట్లో సరిపోతాయి, ఇంకా మనం తోసినా కూడా దాంట్లోకి ఉండిపోతాయి అనమాట. సో మనం పైనుంచి కవర్లు పెట్టుకోవచ్చు, కింద నుంచి కవర్లు తీసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఒకరికైతే ఇలాగా ఏవైనా కొన్ని జీన్స్ చాలా హార్డ్గా ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి. లోపల పక్క చూస్తే ఇదైతే కుట్లో వేసి ఉంటారు కదా, అవి బాగా మందంగా ఉంటాయి అనమాట. పిల్లలకి తొడలు రాసుకుంటూ ఉంటాయి, స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చినట్టుగా రఫ్గా అయిపోయి మంట వస్తూ ఉంటుంది వాళ్ళకి, చిన్నపిల్లలకి. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఇలా సోప్తో మొత్తం కూడా అక్కడ ఆ ప్లేస్లో ఇలా అప్లై చేశారంటే స్మూత్గా ఉంటుంది. ఇంకా ఇలాగ జిప్పులు అయితే కూడా చూడండి గట్టిగా అయిపోయింది అనమాట, హార్డ్గా అయిపోయింది. అది కిందికి పోవడంలో పైకి రావడం లేదు ఏం చేసినా కూడా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగా జిప్ పైన అప్లై చేయండి. ఆల్రెడీ జిప్ కింద పక్క ఫెయిల్ కూడా అయిందనమాట, వాడు గట్టిగా లాగడంలో ఇది అక్కడే స్ట్రక్ అయిపోయింది. చూడండి వ్యాజ్లైన్ అప్లై చేసి కాసేపు అట్లా ఇట్లా అనగానే వచ్చేసింది. ఇంక ఇప్పుడు మిగిలిన పార్ట్ కూడా మొత్తము వ్యాజ్లైన్ అప్లై చేసి కొద్దిసేపు ఇలా మీరు జిప్ని అన్నారనంటే మొత్తం కూడా నీట్గా అయిపోతుంది. మనము మార్కెట్కి వెళ్తా ఉన్నప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే తీసుకుపోతాం, కట్టెల బ్యాగులు కానీ ఇలాంటి బ్యాగులు కానీ. ఈ రోజుల్లో కట్టెల బ్యాగులు రావడం లేదు, ప్లాస్టిక్ కర్రలు అయితే ఊరికనే ఎరిగిపోతా ఉన్నాయి కదా. సో కొంచెం గట్టిగా ఉండే బ్యాగ్ తీసుకుపోతా ఉంటాము. వాటికైతే మనకి చిల్లర మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెద్ద నోట్లు కాకుండా చిన్న నోట్లు చిల్లర ఇలాంటివి తీసుకుపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆకుకూరలు అవి 10 రూపాయలు 5 రూపాయలు అవసరం వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న చిల్లరని తేరుకొని పోతూ ఉంటాం కదా. సో ఇట్లాంటి పర్సులు మనకి బయట ఉంచే జ్యువెలరీ షాప్లలో ఇచ్చేవైతే మనం మామూలుగా అయితే వాడము, ఈ రోజుల్లో అందరూ హ్యాండ్ బ్యాగ్లో వాడుతూ ఉన్నారు కాబట్టి. సో ఇట్లాంటి వాటిని ఈ రకంగా రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఇంకొక రకంగా మనకి యూజ్ అవుతుంది. మనం చేతిలో పట్టుకొని చిల్లరంతా తీసుకునే టైంలో బ్యాగ్లో నుంచి సారికి తీయాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది, లేదంటే చేతిలో పట్టుకుంటా అంటే జారిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటిగా పినిసి పెట్టుకొని మనం ఈ బ్యాగ్ ఇలా పెట్టేసామంటే చూడండి టక్న తీయొచ్చు తీయొచ్చు. మనం జిప్పు వేసుకునే పని కూడా లేదు, ఎందుకంటే లోపలే బ్యాగ్ లోపలే ఉండిపోతాయి కాబట్టి ఒక పడినే లోపలే పడతాయి. దీంట్లో కూరగాయలు వేపించుకోవచ్చు, అట్లనే డబ్బులు తీసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. టిప్ ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్ మీద బెడ్షీట్స్ అయితే వారానికి ఒకసారైనా తీసేసుకుంటూ ఉండాలి. ఇలాంటి సీజన్లో బెడ్ మీద బెడ్షీట్స్ వేసినా కూడా కొంచెము మెత్తగా అయిపోయినట్టు లేదంటే కొంచెం వాసన వచ్చినట్టుగా అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగ ఎప్పుడు మీరు బెడ్షీట్ మార్చుకున్నా కూడా ఇలాగ ట్రై చేయండి. ముందు బెడ్షీట్ని అయితే అడుగున ఉండే బెడ్షీట్ని కూడా తీసేయండి. నేనైతే ఇక్కడ బెడ్ మీద పరుపుల మీద డైరెక్ట్ బెడ్షీట్ వేసేయను, ముందు ఒక పాత బెడ్షీట్ వేసేసి దాని మీద నార్మల్ బెడ్షీట్ వేస్తానమాట. సో మాకైతే ఇక్కడ బెడ్కి మధ్యలో ఇంకా ఎక్స్ట్రాగా చెక్క ఉంది కాబట్టి దాన్ని కవర్ చేశాను. సో తర్వాత పౌడర్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే డస్టింగ్ చేయాలి, డస్టింగ్ చేసిన తర్వాత పౌడర్ వేయాలన్నమాట. ఇలాగ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు నీళ్ళు పోయడం అదో ఏదో పడేయడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, సో స్మెల్ రాకుండా అనమాట. అలాగే కర్పూరం బిళ్ళలు అక్కడొకటి పౌడర్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే బిళ్ళలుగా వదిలేసినా కూడా. ఈ టైంలో ఏంటంటే కొంచెము పిల్లలు శ్వాస తీసుకునే దానికి కూడా మంచిగా కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది, మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట బెడ్ మీద. సో పిల్లలకి కూడా శ్వాస సంబంధిత ఇబ్బంది ఏది లేకుండా ఫ్రీగా ఉంటారు, జలుబు లాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి. సో అట్లా నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట కర్పూరం బిళ్ళలు వేయడం వల్ల. దీన్ని స్మెల్ పీల్చడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. సో అక్కడొకటి కర్పూరం బిళ్ళలు వేసామంటే అవే ఉండిపోతాయి, అవే మెల్ట్ అయి కరిగిపోతూ ఉంటాయి కూడా, దాని నుంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్ బెడ్షీట్ వేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఒక పాతది ఏదైనా ఒక బెడ్షీట్ తీసి కింద వేసుకున్న తర్వాత మీరు ఏదైతే బెడ్షీట్ నార్మల్గా వేసుకుంటారో పైన అది వేసేసుకోండి, సరిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మీరు పైన వేసుకున్న బెడ్షీట్ని నీట్గా ఉంచేసుకోవచ్చు, మాటికి సర్దే పని లేకుండా. పిల్లలు ఎక్కి తొక్కి అటు ఇటు చేసినా కూడా అంత తొందరగా గలీజ్ అవ్వదనమాట, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇంకా పిల్లో కవర్స్కి మనం తలకి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి చాలా గలీజ్ అయిపోతూ ఉంటాయి, పిల్లోస్ అన్ని కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి పాతది ఏదైనా చినిగిందో పనికిరందో పిల్లో కవర్ ఉంటే దాన్ని వేసేసి ఇలాగ రివర్స్ తిప్పేసి క్లాత్ని ఫోల్డ్ చేసి ఇట్లా రివర్స్లో వేసుకోవాలన్నమాట. ముందు వేసిన దానికి సెకండ్ వేసుకునేది రివర్స్లో ఉండాలి. అప్పుడు దీన్ని వేయడం వల్ల పిల్లో కవర్ ఊడిపోదు, నీట్గా ఉంటుంది, బెడ్ మీద చూసేదానికి కూడా అందంగా ఉంటుంది. మనకి ఆయిల్ ఏదైనా అంటినా కూడా పిల్లో కవర్ పైన ఒకటి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది, లోపల దాకా ఆయిల్ అనేది ఇనికిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లాగా మనకి బెడ్ ఇట్లా నీట్గా ఉంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బయట ఎంత అలసిపోయి వచ్చినా సరే బెడ్ మీద పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది కదా. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.